కలపకపోయే ఇదే టెన్షన్ కొని అన్నం కూడా సరిగా తింటలేదు. మమ్మీ ఆయన పెద్ద వస్తే తగలే పెట్టుకున్నాడు అని చెప్పి మేడానికి హాస్పిటల్కి వేసుకుని వెళ్ళలేదు. ఏం కాలేదని చెప్పింది వాళ్ళు. చూసారు మొత్తం కాలేదు, సృహలేదు, మాట్లాడలేదు, ఏం చేస్తలేదు. మా ఆయన 30 సంవత్సరాల కొంచెం ఆర్టిస్టులు చేస్తున్నాడు. ఆయనకు చేస్తేనే పని, లేకపోతే లేదు. ఒక ఇల్లు లేదు, జాగా లేదు, మాకేం లేదు. మేము పేదలు కాదు, మాకేం లేదు. మాకు ఇల్లు లేక నా బిడ్డ అల్లింటి కాడ వేసుకుని వచ్చేవాడిని. ఏం లేదు, ఆర్టిస్టులు చేస్తున్నారు కానీ లాభం లేదు, ఏం లేదు. నా కొడుకు చదువుకుంటే కానీ వానికి కూడా ఏం లేదు. ఈ గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తారో మేమైనా కొనుక్కొస్తాం, లేకపోతే మేమైతే ఆగమైపోతాం. మమ్మల్ని ఆదాయం చేసిపోయిండు. అసలు ఎట్లా పోయిండో మాకు తెలియదు. ఈ కార్మికుల గురించే ఆయన అంతే మనస్తాపం చెంది బాధ ఒకటే, టెన్షన్ ఒకటే బాధ. అయ్యో ఎట్లా టెన్షన్. ఆర్టికల్ చేస్తున్న డిమాండ్ పెట్టకపోయే, మేము ఆర్టీసీలో గవర్నమెంట్ లో కలపకపోయే ఇదే టెన్షన్. ఇప్పుడు 3 రోజుల కంచి అదే టెన్షన్ పెట్టుకొని అన్నం కూడా సరిగా తింటలేడు. అదే టెన్షన్ పెట్టుకోక ఎట్లా తగ్గుతట్లేదు. ఎందుకు బాధపడడం తెలియదు లేదు. నాకు టెన్షన్ ఎందుకంటే గవర్నమెంట్ లో కలపలేక ఎట్లా అని ఒకటే ఇదే మనస్తాపం చెంది అసలు ఏం చేస్తానో ఆయనకు అర్థం కాకుండా చేసిండు ఆయన. అసలు మాకు కూడా ఏం చెప్పలేదు. పొద్దున పోయేటప్పుడు డిపోకి పోతున్నా అని చెప్పిండు. సరే పోయింది కంటే అన్నం వండినా తినిపోదరని ఫోన్ చేసిన నేను. ఫోన్ చేస్తే వచ్చినాక మన అన్నం తిందరా అంటే నేను అక్కడ తిన్నాం, వంటలు చేసిండు మా కాడ. నేను కొంచెం చల్ల తాగిస్తాను, చల్ల తాగినాక కాసేపు పడుకోండి, సాయంత్రం పోదరని చెప్తే లేదు అక్కడ అందరిలో నేను పోవాలని కథం డ్రెస్ వేసుకున్నాడు. నేను కూడా వస్తాపా మీ వెనకాల, నేను కూడా ఆడనే ధర్నా చేస్తాపా, మరి మీ ఒక్కరు ఎందుకు పోవాలని నేనంటే నువ్వెందుకు రావడం, నువ్వేమన్నా వస్తుడు అవసరం, నువ్వు సాయంత్రం వద్దులే, నువ్వు ఇక్కడే ఉండు అని నన్ను అసలే రాణిస్తలేడు. నేను ఆడికి తలపెట్టి వెనకాల పోయటాలకే అసలు ఏం ఆటో ఎక్కిపోయిండో ఏమన్నా తెలియదు. పోయటాలకే వెళ్ళిపోయిండు. నేను నాకు డౌట్ వచ్చి ఆర్టీసీ వాళ్ళకు నెంబర్లు చూసుకొని ఫోన్లు చేస్తున్నా. బియ్యం వాళ్ళకు ఉంటారు కదా, అందరికి ఫోన్ చేసి సార్ ఇట్లా మా ఆయన మనస్తాపం చెందిండు, మన ఆయన ఏమైనా చేసుకుంటాడో ఏమన్నా బాధ అనిపిస్తాడు కొద్దిగా కనిపెట్టాలి అని చెప్తే అప్పటికే అయిపోయింది. మమ్మీ ఆయన పెట్టే వస్తే తగలే పెట్టుకున్నాడు అని చెప్పి మేటాలకి హాస్పిటల్కి వేసుకుని వెళ్ళలేదు. మొత్తం కాలేదు, ఏం కాలేదు అని చెప్పిండు వాళ్ళు. చూస్తారు మొత్తం కాలేదు, సృహ లేదు, మాట్లాడతలేడు, ఏం చేస్తలేడు. ఏదైనా మంచిగా ఉన్న మనిషి ఎందుకు పోయిండు, ఏం పోయిండు. ఆర్టిస్టుల గురించే బాధపడిండు. 3-4 రోజులు అదే టెన్షన్ పెట్టుకున్నాడు ఆయన. అదే మనస్తాపం తప్పించి ఇంకో ఏది లేదు ఆయనకు. ఇంత టెన్షన్ కూడా లేదు. డ్యూటీ పోతే నా బిడ్డ పెళ్ళి అయింది, నాకు 2 పిల్లలు, టెన్షన్ లేదు, ఏం లేదు. నిమ్మలంగా డ్యూటీ పోతాడు, మంచిగా డ్యూటీ చేసుకుంటాడు, కలెక్షన్ బాగా ఇస్తాడు. కాకపోతే ఏదైనా మాట అంటే పడడు ఆయన. ఎవరైనా ఒక మాట అంటే పడకనే కొంచెం గొడవలు అవుతాయి ఆయనకు. గొడవలు పెట్టుకుంటే ఆయన బాగా టైం గొడవలు పెట్టుకుంటాను, పంచాయతీ పెట్టుకుంటానే డిఎం గారు గొడవ. నువ్వెందుకు శంకరక్క గొడవ పెట్టుకుంటావు, అంతటి మంచిగా ఉండాలి కదా, ఏం పనికి ఇట్లా చేస్తావు నువ్వు, చక్కగా డ్యూటీ చేసుకోవచ్చు కదా. నేను నిన్న ఒకసారి పిలిచింది మేడం పిలిచి ఇట్లా మీ ఆయన మీ ఇంటి కాడ ఏమన్నా టెన్షన్ ఇట్లా ఉందా అమ్మటి లేదు మేడం, మాకు టెన్షన్ ఉండదు, ఏముండదు, మేము మంచిగానే ఉంటాం, నా బిడ్డ పెళ్లి అయింది, నా కొడుకు చదువుకుంటున్నాడు, మాకు టెన్షన్ కరెక్ట్ డ్యూటీ చేస్తాడు. కరెక్ట్ ఆయన కూడా మేడం కూడా మీ ఆయన కరెక్ట్ చేస్తాడు అమ్మ డ్యూటీ, కాకపోతే ఒక్కగానే పోగొట్టాడు. ఆయన అన్ని మంచి చేస్తాడు, డ్యూటీ చేస్తాడు, కలెక్షన్ చేస్తాడు. ఒక్కటే ఆయనకు ఏంటంటే ఏదన్నా ఒక మాట అంటే పడడు ఆయన. అది కూడా తగ్గించుకోవాలా అని చెప్పిన నేను కూడా అట్లా చెప్పిన. ఒక అరగంట మాట్లాడు మేడంతో. మాట్లాడినాక 2 రోజులకే డ్యూటీ చేసుకున్నాడు. కథం ఈ ఆర్టీసీ సమ్మేళనంగా అదే టెన్షన్ పెట్టుకొని మనస్తాపం చెంది తిండి లేక తికాల లేక అంత పిచ్చి లేక పిచ్చి చేసి అసలు ఎట్ట పోయిండో, అసలు ఎందుకు పోయిండో నాకు అర్థం కాలేదు సార్.